వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ నవీన్. ప్రస్తుతం నేను ట్రీట్మెంట్ రేంజ్ హాస్పిటల్లో ఉన్నాను. మనతో ఉన్నారు లాప్రోస్కోపిక్ సర్జన్ అండ్ లేజర్ సర్జన్ డాక్టర్ శ్రీధర్ రెడ్డి గారు. హాయ్ సార్, నమస్తే అండి. నమస్తే అండి. సార్, చాలా వరకు కూడా మీరు పైల్స్ మీద, సర్కంసిషన్ మీద చాలా వీడియోస్ చేశారు. ఒక అవేర్నెస్ అయితే తీసుకొని వస్తూ ఉన్నారు. పైల్స్ అసలు సమ్మర్లోనే ఎందుకు ఎక్కువగా వస్తూ ఉన్నాయి అనేది చాలా మందికి అంతుచిక్కని ప్రశ్న. ఎందుకంటే ఈ సమ్మర్లో ఏదైనా ఒక మసాలా ఐటమ్ తిన్నామంటే భయపడిపోతూ ఉంటారు. సో ఈ సమ్మర్కి పైల్స్కి ఉన్న ఇంటర్లింక్ ఏంటి సార్? చాలా మందికి ఏంటంటే తెలియని ముఖ్యమైన విషయం ఏంటంటే ఈ సమ్మర్లో ఉన్నప్పుడు యాక్చువల్గా మనకు సమ్మర్ అంటేనే అందరికీ తెలుసు కొంచెం వాటర్ కంటెంట్ అనేది బాడీలో తగ్గిపోతుంది. ఎందుకంటే చెమట రూపంలో బాడీలో నుంచి వాటర్ అంతా అబ్జర్బ్ అయిపోతూ ఉంటుంది. సో దానికి తగినంత వాటర్ తీసుకోకపోతే ముఖ్యమైన విషయం ఏంటి అంటే బాడీకి కావాల్సిన వాటర్ని ఫస్ట్ తీసుకునేది ఎక్కడ నుంచి అంటే మోషన్ నుంచి. అంటే మనకు బాడీకి ఒకవేళ 4 లీటర్ల నీళ్ళు అవసరం అనుకోండి, మన బాడీలో ఒక 2-3 లీటర్ల వాటరే తీసుకున్నాం. ఆ మిగతా 1 లీటర్ బాడీలో ఉన్న వాటర్ ఎక్కడి నుంచి తీసుకుంటుంది బాడీకి కావాల్సిన దానికి సప్లై అంటే మోషన్ నుంచి తీసుకుంటుంది. సో పెద్ద పేగుల్లో మోషన్ తయారైన తర్వాత అక్కడ నుంచి వాటర్ని అబ్జర్వ్ చేసుకోవడం వల్ల మోషన్ అనేది హార్డ్గా తయారవుతుంది. దీనివల్ల మనకు పైల్స్ ఎక్కువ బాగా కనిపిస్తుంటాయి. అంతేకాకుండా పైల్స్తో పాటు ఫిషర్ కూడా ఎక్కువ కనిపిస్తుంటుంది. అందుకే చాలామంది మ్యాక్సిమం పేషెంట్స్ చూసుకుంటే కనుక ఈ ప్రాబ్లమ్స్ వర్షాకాలం కానీ చలికాలం కానీ ఏమనిపించదు, బట్ ఎండాకాలం వచ్చేవరకు అందరికీ బ్లీడింగ్ తోటి వస్తూ ఉంటారు మన దగ్గరికి. దీనికి ముఖ్య కారణం వాటర్ కంటెంట్ తగ్గడమే అన్నట్టు. సార్, అసలు పైల్స్ అనేవి మొలలు, అందరికీ అర్థమయ్యేటట్టుగా చెప్పాలంటే ఈ మొలలు అనేవి ఎట్లా ఫామ్ అవుతాయి, మేము ఎట్లా ముందుగానే గుర్తించాలి, అంటే మేము పైల్స్తో బాధపడుతున్నాము అనేది ఎట్లా తెలుస్తుంది? సో పైల్స్ మామూలుగా అందరూ ఏమనుకుంటారంటే ఒక ముద్దలుగా తయారైనాయి అనుకుంటుంటారు. బట్ ఈ ముద్దలు ఏంటి అంటే కనుక మనకు యానల్ కెనాల్ చుట్టూ ఉండే రక్తనాళాలు సాగడం వల్ల అవి కిందికి ముద్దలాగా కనిపిస్తుంటాయి. సో పైల్స్ అనేవి కొత్తగా ఏం రావు, మన బాడీలో ఉన్న రక్తనాళాలే సాగి ముద్దలాగా బయటకు వస్తూ ఉంటుంది. సో మోషన్ బై ద్వారం చూసుకుంటే కనుక మనకి ఈ రకంగా ఉంటుంది కదా. సో ఇది రెక్టం అంటాము, ఇది యానల్ కెనాల్ అంటాం. సో ఇక్కడ మనకు చిన్న చిన్న రక్తనాళాలు అనేవి యానల్ కెనాల్ చుట్టూ ఉంటాయి అన్నట్టు. సో ఈ రక్తనాళాలు ఏంటి అంటే ఒక కుషన్ లాగా ఉపయోగపడతాయి, అంటే మోషన్ పాస్ అయ్యేటప్పుడు ఒక కుషన్ లాగా ఉపయోగపడతాయి. అంతేకాకుండా ఇక్కడ చిన్న చిన్న గ్లాండ్స్ కూడా ఉంటాయి. అక్కడ నుంచి ఒక తెల్లని ద్రవం లాంటిది రిలీజ్ అవుతూ ఉంటుంది. దీనివల్ల యానల్ కెనాల్ నుంచి మోషన్ పాస్ అయ్యేటప్పుడు ఎటువంటి నొప్పి లేకుండా స్మూత్గా లూబ్రికేషన్ లాగా బయటకు వస్తుంది. బట్ హార్డ్ మోషన్ పోయే వరకు ఏమవుతుందంటే మోషన్ అనేది గోడలకు అతుక్కొని గట్టిగా రావడం వల్ల ఈ రక్తనాళాలు ఏవైతే ఉంటాయో మెల్లగా సాగుతూ ముక్కినట్లుగా చేస్తూ ఉంటారు కదా. సో అందుకే మోషన్కి వెళ్ళేటప్పుడు ఎటువంటి ముక్కడం అనేది చేయకుండా ఉండాలి. సో ఇట్లా ముఖ్య వరకు ఏమైతే అంటే ఈ రక్తనాళాలు అనేవి సాగి బయటికి వస్తూ ఉంటాయి. ఇట్లా బయటికి వచ్చి దాన్ని బట్టి మనము గ్రేడ్స్గా డివైడ్ చేస్తాం అన్నట్టు. గ్రేడ్ 1, 2, 3, 4 అని చెప్పేసి 3-4గా డివైడ్ చేస్తాం అన్నట్టు. సో పైల్స్ అంటే నథింగ్ బట్ అక్కడ ఉన్న మోషన్లో ఉండే రక్తనాళాలే సాగి మనకు ముద్దలాగా ఇప్పుడు స్టార్టింగ్ స్టేజ్లోనే ఉంది అని మేము ఎట్లా తెలుసుకోవాలి సార్ ఈ సమస్య ఉన్నవాళ్ళు? ఈ మోషన్కి సమస్య ఉన్న వాళ్ళంటే మెయిన్గా మలబద్ధకం ఉన్న వాళ్ళు ఏంటి అంటే మోషన్ వెళ్ళేటప్పుడు హార్డ్గా వెళ్ళడము, రెండవది రక్తం పడడము. ఆ రక్తం కూడా పైల్స్లో ఉన్న రక్తం ఎలా పడుతుంది అంటే కనుక రక్తం పడేది వాళ్ళకి తెలియదు, అంటే పెయిన్లెస్ బ్లీడింగ్ ఉంటుంది అన్నట్టు. పెయిన్ ఉండదు, అస్సలు పెయిన్ ఉండదు, జస్ట్ పెయిన్లెస్ బ్లీడింగ్ ఉంటుంది అన్నట్టు. సో మనం చూసుకుంటే కమ్ముడంతా చిట్లిపోయి చుక్క రక్తం కారడం ఇట్లాంటివన్నీ చూస్తూ ఉంటాం అన్నట్టు. దాన్ని ఫస్ట్ సిమ్టమ్గా చెప్తాము. సెకండ్ సిమ్టమ్ ఏంటి అంటే ఏదో ఒక రకమైన డిస్కంఫర్ట్, మలద్వారం దగ్గర మోషన్ పోతున్నప్పుడు ఏదో అడ్డం పడుతున్నట్టుగా, ఏదో ముద్దలు బయటికి వచ్చినట్టు అనిపించడము, అవి తోసుకోవడము, మళ్ళీ తోసుకుంటే లోపలికి వెళ్ళిపోతుంటాయి, తర్వాత మళ్ళీ బయటికి వస్తాయి, కూర్చోడానికి ఇబ్బంది పడడము, ఇట్లాంటివన్నీ మనకు పైల్స్లో యొక్క లక్షణాలు. ఓకే, కొద్దిమంది మామూలుగా మోషన్కి వెళ్ళినప్పుడు ఇన్కంప్లీట్ బౌలింగ్ అంటూ ఉంటారు కదా సార్. అంటే పూర్తిగా మేము కూర్చున్నామా లేదా అనేది కూడా వాళ్ళకి అర్థం కాదు. మళ్ళీ ఒకసారి మోషన్ పోయించిన తర్వాత ఇంకోసారి వెళ్ళాలి అనే ఫీలింగ్లో ఉంటారు. సో అది ఇది రెండు సేమా లేదంటే అది సపరేట్ కిందకి వస్తుందండి? మలబద్ధకం అనేది చాలామంది ఏంటంటే ఒట్టి గట్టి మోషన్ ఒకటి పోతేనే మలబద్ధకం అని అనుకుంటారు. బట్ మలబద్ధకంలో రకాలు ఉంటాయి. అదేంటంటే మలబద్ధకం అంటే ఫస్ట్ అంటే మామూలుగానే మోషన్ హార్డ్గా పోవడాన్ని ఒక టైప్ ఆఫ్ మలబద్ధకం అంటారు. ఇంకొక టైప్ ఏంటి అంటే మోషన్ని కంప్లీట్గా ఎవాక్యుయేట్ చేయకపోవడం. అంటే మొత్తం ఒకసారి కూర్చున్నప్పుడు మోషన్ అంతా బయటికి రాదు, వాళ్ళకు స్టెప్గా వస్తుంటుంది. అందుకే చాలామంది నాకు మంచి హ్యాబిట్ ఉంది, 3 సార్లు పోతా రోజుకి, నేను 4 సార్లు పోతా అంటారు. అది 4 సార్లు పోవడం మంచి హ్యాబిట్ కాదు, అది కూడా ఒక టైప్ ఆఫ్ మలబద్ధకం. ఏంటంటే ఇట్లా పోవడం వల్ల ఏమవుతుందంటే ప్రతిసారి ముక్కడం వల్ల అక్కడ ప్రెషర్ పెరిగిపోయి అక్కడ ఉన్న రక్తనాలు సాగిపోతూ ఉంటాయి. కాబట్టి మలబద్ధకం ఉన్న వాళ్ళకి మాత్రమే ఇట్లా 2-3 సార్లు మోషన్ పోయే అలవాటు ఉంటుంది అన్నట్టు. ఓకే, కొద్దిమంది సర్జరీ అయి ఉంటుంది వాళ్ళకి, కానీ మళ్ళీ నెక్స్ట్ వచ్చేసేసి నెక్స్ట్ సమ్మర్ స్టార్ట్ అయితే మళ్ళీ ఇక్కడ పైల్స్ మొదలవుతూ ఉంటాయి. సో అంటే ఇది సర్జరీ లోపమా లేదు అని అంటే ఆ పర్సన్ లైఫ్ స్టైల్ ఏమన్నా చేంజ్ చేసుకునే విధంగా ఉంటుంది? సో ఈ సమ్మర్లో ఏంటంటే మనకు వాటర్ బాగా తీసుకుంటే ఈ సమ్మర్ నుంచి బయటపడిపోతాము.
బట్ ఒకసారి పైల్స్ వచ్చినాయి అంటే అవి మనకు దారి గుండా పెరిగి సాగి కిందికి వచ్చిన తర్వాత అవి అక్కడే సెటిల్ అయిపోతుంటాయి. సో ఒకసారి మనం తప్పించుకున్నా అక్కడ ఉన్న పైల్స్ యొక్క సాంద్రత అంటే థిక్నెస్ ఏదైతే ఉందో అది మారదు. దీనివల్ల మళ్ళీ రక్తం పడే అవకాశాలు ఎప్పటికీ ఉంటాయి, అంటే సంవత్సరం పాటు ఉండే అవకాశాలు ఉంటాయి. కాబట్టి ఒక సమ్మర్ అనే ఇష్యూ కాదు, ఇది లైఫ్ లాంగ్ సమస్య. దీన్ని మనం సర్జరీ చేయడం వల్ల కంప్లీట్గా నిర్మూలించవచ్చు. ఓకే, ఎట్లాంటి సర్జరీ ఉంది సార్ మన దగ్గర ట్రీట్మెంట్ రేంజ్లో దీనికంటే? ఒకసారి సర్జరీ చేసుకుంటే మళ్ళీ రాదా ఫ్యూచర్లో ఈ పైల్స్ అనేది? ట్రీట్మెంట్ రేంజ్ హాస్పిటల్లో ఇది అత్యాధునిక చికిత్స చేస్తూ ఉంటాం. ఇందులో మనం లేటెస్ట్ ట్రీట్మెంట్స్ ఏవైతే ఉన్నాయో కంప్లీట్ పెయిన్లెస్ ట్రీట్మెంట్ మేము అందించే ట్రీట్మెంట్. సో ఇందులో చాలామంది అంటే కన్వెన్షనల్ మెథడ్ అంటుంటాం. కన్వెన్షనల్ మెథడ్ అంటే ఒకప్పుడు నేను చదువుకునే రోజులు కావచ్చు, దానికంటే ముందు రోజులు కావచ్చు, అక్కడ కోత పెట్టేసి మనం తీసేసేవాళ్ళం. సో తీసేయడం వల్ల ఏమవుతుందంటే 1-2 కంటే ఎక్కువ తీయలేము. మూడోది తీసేస్తే స్టెనోసిస్ అంటాం. అంటే యానల్ స్టెనోసిస్ అంటే యానల్ కినాల్ దగ్గరికి అయిపోతుంది అన్నట్టు. సో ఇందులో చాలా పెయిన్ఫుల్ ఉంటుంది. అందుకే పూర్వకాలం చూసుకుంటే కనుక పైల్స్ ఆపరేషన్ అంటే ఆ చుట్టుపక్కల ఏరియాలో అందరికీ తెలిసిపోతుంది, వీడు పైల్స్ ఆపరేషన్ చేసుకున్నాడు అందుకే ఇంటికి బయటికి రావట్లేదు, ఎందుకంటే అంత రకమైన పెయిన్ ఉంటుంది. సో పైల్స్ ఆపరేషన్ అంటేనే భయం అన్నట్టు. బట్ ఇప్పుడు మన ట్రీట్మెంట్ రేంజ్ హాస్పిటల్లో మనం చేసే లేటెస్ట్ ఏంటి అంటే ఎటువంటి కోత కుట్లు లేవు, ఓన్లీ కంప్లీట్ లేజర్తో సర్జరీ చేస్తాం అన్నట్టు. నార్మల్గా ఎన్ని రోజులకి మళ్ళీ వాళ్ళు నార్మల్ లైఫ్ లీడ్ చేయొచ్చు? ఈ లేజర్తో చేయడం వల్ల ఈ రోజు సర్జరీ అయిందంటే సాయంత్రంగా నెక్స్ట్ డే కానీ డిశ్చార్జ్ చేస్తూ ఉంటాము. ఇమ్మీడియట్గా నెక్స్ట్ డే నుంచి వాళ్ళ పనులు చేసుకోవచ్చు. ఎటువంటి బ్లీడింగ్ ఉండదు, ఎటువంటి నొప్పి ఉండదు, ఎటువంటి పథ్యం కూడా లేదు. ఇమ్మీడియట్గా వాళ్ళు డిశ్చార్జ్ చేయడం జరుగుతుంది, వాళ్ళు యథావిధిగా మళ్ళీ పనులకు వెళ్ళిపోవచ్చు. ఓకే, నైస్ సార్, చాలా మంచి ఇన్ఫర్మేషన్ సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.